లండన్లో యాంటీ ఇమిగ్రేషన్ ప్రొటెస్టులు జరుగుతున్నాయి. అవి కాస్త హింసాత్మకంగా కూడా మారాయన్నమాట. మా దేశానికి విదేశీయులు రావద్దు, ముఖ్యంగా ముస్లిం ఇమిగ్రెంట్స్ రావద్దు అని చెప్పి అక్కడ దాదాపు 1,00,000 మందికి పైగా వీధుల్లోకి వచ్చారు. అక్కడ యాంటీ ఇమిగ్రేషన్ ఫార్ రైట్ యాక్టివిస్ట్ టామీ రాబిన్సన్ వీటన్నిటిని ఆర్గనైజ్ చేశారనమాట. దాదాపు 1,00,000 మందికి పైగా లండన్ వీధిలోకి వచ్చి మాకు ఇమిగ్రెంట్స్ వద్దు, మా దేశం మాకు కావాలి, మా కల్చర్ మాకు కావాలి, మా సమాజంలో ఆర్థికంగా సాంస్కృతికంగా మేమంతా మిస్ అయిపోతున్నాం, మా దేశం మాకు కావాలి, మా బ్రిటన్ మేము రీక్లెయిమ్ చేస్తున్నాం అని చెప్పి పెద్ద పెద్ద నినాదాలతో బయటకు వచ్చారనమాట. ముఖ్యంగా బ్రిటిష్ ఫ్లాగ్ పట్టుకుని జాతీయవాదం మాట్లాడుతూ మేమందరం పేట్రియాట్స్ అని చెప్పుకుంటూ అక్కడ గ్రేట్ రీప్లేస్మెంట్ జరుగుతుందని చెప్పుకొచ్చారనమాట. ఒకప్పుడు మేమందరినీ పరిపాలించాం, ఇప్పుడు వాళ్ళు వచ్చి మమ్మల్ని పరిపాలిస్తున్నారు. ఇంతకు ముందు వరకు మేము కలనైజ్ చేసిన కాలనీస్ నుంచి వచ్చిన పీపుల్ అందరూ కూడా వచ్చి ఇప్పుడు మా దేశాన్ని మొత్తం ఆక్యుపై చేస్తున్నారు, మా కల్చర్ దెబ్బతింటుంది, మా ఉద్యోగాలు పోతున్నాయి, మా సోషల్ బెనిఫిట్స్ పోతున్నాయి, ఒకటా రెండా గ్రేట్ రీప్లేస్మెంట్ జరుగుతుంది. అంటే మొత్తం వైట్ రేస్ని తుడిచేసేసి వేరే వేరే వాళ్ళందరూ వచ్చి మా దగ్గర ఆక్యుపై చేస్తున్నారు.